దాత చేయూతతో ఓ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నరసింగాపూర్ ఉన్నత పాఠశాలకు గుండవరపు భాస్కర్ రావు కొత్త వైభవాన్ని తీసుకొచ్చారు. సుమారు 800 మందికి పైగా విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే 420 మంది విద్యార్థులకు బస్సు ఏర్పాటు చేశారు. డ్రైవర్లకు, క్లీనర్లకు భాస్కర్ రావే వేతనాలు చెల్లిస్తున్నారు. పలు కార్యక్రమాల ద్వారా నెలకు సుమారు 13 లక్షల రూపాయల వరకు పాఠశాల కోసం వెచ్చిస్తారని ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలిపారు. పిల్లలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన ఔదార్యాన్ని చాటుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. జిల్లాలో దాదాపుగా హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలో ప్రైమరీ స్కూల్ ఇది ఒకటి. స్కూల్ బస్సులు 3 ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా మరి మా ఎండి గారే చెల్లియడం జరుగుతుంది. 11-12 గ్రామాలకు ఈ స్కూల్ బస్సులు వెళ్తాయి సార్. వీళ్ళ దగ్గర ఇక చిన్న చిన్న తండాలు, చిన్న చిన్న గ్రామాలు ఉంటే వారు కూడా అక్కడికే వచ్చి ఆ బస్సులు ఎక్కడం జరుగుతుంది. 580 మంది విద్యార్థులకు యూనిఫామ్స్, 2 జతల యూనిఫామ్స్, టైలు, బెల్టులు ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ బ్యాగ్స్ కూడా వారికి ఇవ్వడం, ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సార్. ఇదంతా కూడా దాదాపుగా 12, 13, 14 లక్షల ఎక్స్పెండిచర్ను పర్ మంత్ మా ఎండి గారు మరి చెల్లించడం జరుగుతున్నది. ఈ స్కూల్లో గవర్నమెంట్ అందించే భోజన సౌకర్యంతో పాటు సార్ కూడా ఎన్నో విధాలుగా సౌకర్యాలు, భోజన వసతులు కల్పించి పేద విద్యార్థులను ఆదుకుంటున్నాడు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని విద్యార్థులు కూడా సద్వినియోగించుకోవాలి.